పుంగనూరులో కూటమి నాయకుల సంబరాలు. కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక గోకుల్ సర్కిల్ నందు మరియు ఎంబీటీ రోడ్డు నందు బాణసంచాలు పేల్చి ఆనందోత్సవాలతో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జూన్ 4, 2024 తేదీన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విధ్వంసానికి విముక్తి చెంది కూటమి ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరిగింది. యువత నుంచి మహిళల వరకు, ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అదేవిధంగా ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ కూడా విధ్వంస పరిపాలనకు విముక్తి కలిగించి కూటమి ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసాం, ఎన్నో అరాచకాలు రాజ్యమేలినాయి. మహిళలపైన దాడులు, ఎస్సీలపైన దాడులు, అదేవిధంగా గంజాయి ఇలాంటి మత్తు పదార్థాల విక్రయాలు, ఈ విధంగా గత ప్రభుత్వము ఎంతో అన్యాయానికి పాల్పడింది. అదంతా ఏమీ లేకుండా కూటమి ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్ గా సంవత్సరం అయింది. ఈ జూన్ 4వ తేదీని విధ్వంసానికి విరుగుడైన దినంగా ఈరోజు ప్రకటించడం జరుగుతోంది. ఈ రోజు కూటమి ప్రభుత్వం పరిపాలన చేపట్టి సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సరంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈరోజు అమరావతి రాజధాని అయితేనేమి, పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, అదేవిధంగా 3,000 రూపాయల పింఛన్ను 4,000 రూపాయలు ఇవ్వడం అయితేనేమి, ఇలాంటివన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ముందుకు సాగుతోందని కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. కూటమి నాయకులకు స్వాగతం, సుస్వాగతం. సరిగ్గా ఏడాది క్రితం అనగా ఇదే రోజు జూన్ 4వ తేదీన రాష్ట్రంలో రాక్షస పాలన అంతమై రామరాజ్య పాలన రామకృష్ణులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు ప్రజలు భరతం పట్టిన రోజు. దానికి అనుగుణంగానే మా కూటమి తరఫున ఈ రోజు గోకుల్ సర్కిల్లో సంబరాలకు సిద్ధం చేస్తున్నాం. కాబట్టి వీరిద్దరి ఆధ్వర్యంలో రాష్ట్రం మరింత ముందుకెళ్తుందని ఆశిస్తూ జై హింద్, జై కూటమి. ఈ రోజుకు 1 సంవత్సరం కంప్లీట్ అయింది. దాన్ని మేము కూటమి ప్రభుత్వం తరఫున బీజేపీ, జనసేన, తెలుగుదేశం నాయకులు ఈరోజు ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఉదయం 11-12 గంటల మధ్యలో వైసీపీ నాయకులు వెన్నుపోటు దినోత్సవం అని చేసుకున్నారు. అది వెన్నుపోటు దినోత్సవం కాదు, గొడ్డలిపోటు దినోత్సవం చేసుకోవాలా వాళ్ళు. దీన్ని మనం అందరూ గమనించాలా. కాబట్టి ఈరోజు సంవత్సరం కంప్లీట్ అయిన దానికి మనము సంబరాలు చేసుకోవడమే సముచితమని నేను భావిస్తూ నేను విరమించుకుంటున్నాను.